హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం విజయదశమి పండుగను ఎందుకు జరుపుకోవాలి, ఈ యొక్క విజయదశమి పండుగను 9 రోజులు ఘనంగా ఎందుకు నిర్వహిస్తారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క దసరా పండుగను ఆశ్వయుజ మాసంలో దశమి రోజున జరుపుకుంటాము. చెడుపై మంచి విజయాన్ని సాధించినందుకు చిహ్నంగా దసరా పండుగను నిర్వహిస్తాము. అదేవిధంగా పురాణాల ప్రకారం కథ విషయానికి వస్తే, పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అనగా దున్నపోతు. ఈ యొక్క మహిషాసురుడు ముల్లోకాలపై ఆధిపత్యం కోసం బ్రహ్మను పూజించి ప్రపంచంలోని ఏ పురుషుడి చేతిలోనూ తను అంతమొందకూడదు అన్న వరాన్ని పొందుతాడు. అంటే అతని నమ్మకం ఏమిటి అనగా, ఒక స్త్రీ తనను ఏమీ చేయలేదు అన్న గట్టి నమ్మకం. ఆ తరువాత మహిషాసురుడు ముల్లోకాలను చుట్టుముట్టి దేవతలను, మునులను, ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టసాగాడు. దేవతలు మహిషాసురుడి యొక్క ఆగడాలు తాళలేక త్రిమూర్తులను ఆశ్రయించగా, త్రిమూర్తులు సైతం మహిషాసురుణ్ణి ఏమీ చేయలేకపోతారు. అప్పుడు త్రిమూర్తులు బాగా ఆలోచించి మహిషాసురుణ్ణి ఎదురించి నిలబడగలిగేటువంటి బలవంతురాలిని సృష్టించాలి అని అనుకుంటారు. ఈ విధంగా త్రిమూర్తుల యొక్క అంశతో ఉద్భవించినటువంటి దేవతామూర్తియే దుర్గాదేవి. ఈ యొక్క దుర్గాదేవి విభిన్న రకాల ఆయుధాలను చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురునిపై యుద్ధానికి బయలుదేరను. ఆ తరువాత దుర్గాదేవికి మరియు మహిషాసురునికి జరిగినటువంటి 9 రోజుల భీకర యుద్ధంలో 10వ రోజున మహిషాసురుడు అంతమొంది. శరదృతువులో ఈ యొక్క యుద్ధం జరిగింది కావున శరన్నవరాత్రులుగాను, 10వ రోజున మహిషాసురుడు అంతమొందిన కారణంగా విజయదశమి పండుగను నిర్వహిస్తాము. చెడుపై మంచి విజయాన్ని సాధించినందుకు చిహ్నంగా దసరా పండుగను నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ యొక్క 9 రోజులు అమ్మవారిని విభిన్న అలంకారాలతో భక్తులు విశేషంగా పూజించటం మరి యొక్క విశేషం. ఈ యొక్క దసరా రోజున మైసూరులోని చాముండేశ్వరీదేవి ఆలయంలో దసరా పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాండవులు ఈ రోజునే తమ యొక్క వనవాసాన్ని ముగించుకొని జమ్మి చెట్టుపై ఉన్నటువంటి తమ ఆయుధాలతో విజయాన్ని సాధించారు. కావున దసరా రోజున జమ్మి చెట్టుకు విశేషమైన పూజలను నిర్వహించటం మరి యొక్క విశేషం. మనలోని చెడు ఆలోచనలను అధిగమించి మంచి వైపు నడిచేందుకు చిహ్నంగా కూడా దసరా పండుగను నిర్వహిస్తాము. ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ, నా యొక్క ఛానల్లోని వచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ అనేది నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. స్వస్తి.